ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుషులు చెయ్యు కీడు బహుభారమగును. మరలా చదువుతున్నాను. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుషులు చెయ్యు కీడు బహుభారమగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చదవబడిన ఈ మాట రాజైన సొలొమోను దేవుడు తనకిచ్చిన జ్ఞానమును బట్టి లోకంలో ఉన్న మానవులందరికీ కూడా తెలియచేసిన సంగతి. నిన్నటి దినాన్ని కూడా సొలొమోను చెప్పిన మాటని మనం చదువుకున్నప్పుడు, అన్నీ కలిగిన సొలొమోను అందరినీ కూర్చోబెట్టుకుని లోకంలో ఉన్న మహారాజులు ఎవరైతే ఉన్నారో, భూపతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవునికి జ్ఞానం తెలియపరుస్తూ ఒకళ్ళ మనుషులు ఎలా పరిపాలించాలి, లోకంలో ఉన్న మనుషులను ఏ విధంగా అయితే కనుక క్రమపరచాలి, మనుషులైతే కనుక అక్రమైన మార్గంలో వెళ్ళిపోకుండా తప్పుత్రోవ పట్టకుండా వారిని ఒక క్రమబద్ధమైన జీవితాన్ని జీవించేట్టుగా ఏ విధంగా వారిని అయితే కనుక సిద్ధపరచాలి కూడా ఆయన తెలియచేసిన బోధ. ఆ రోజు ఆయన టీచర్గా కూర్చుని చెప్తుంటే మిగిలిన రాజులందరూ కూడా ఆయన మాటలైతే కనుక శ్రద్ధగా ఆలకించారట. ఆ మాటలను బట్టి తమ రాజ్యాల్లో ఉన్న ప్రజలనైతే వాళ్ళందరూ కూడా చక్కగా పరిపాలించడానికి అవకాశం కలిగింది. అంటే ఈ సంగతి చెప్తున్నప్పుడైతే మాత్రం ఒక మాట అన్నాడు, లోకంలో మనుషుల యొక్క స్థితిగతులు ఈ రోజు ఎలా ఉందంటే, తాము వెళుతున్న త్రోవ తప్పని తెలుసు, తాము చేస్తున్న పని తప్పని కూడా తెలుసు. తమ వలన చుట్టూ ఉన్న మనుషులకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది, అదే సమయంలో మనందరినీ సృష్టించిన దేవునికి కూడా అవమానం కలుగుతుందన్న సంగతి కూడా చాలా మందికి తెలుసు. అయినప్పటికీ కూడా మనుషులు ఏమనుకున్నారంటే, ఎన్నాళ్ళు నాకేమీ కలగలేదు కదా, నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పొరపాట్లు చేశాను, ఎంతో మందిని కొట్టాను, ఎంతో మందిని దోచుకున్నాను, ఏమైంది, ఏమవుతుంది, ఏమీ కాదు, నన్నెవరూ కూడా ఏమీ చేయలేరన్న ఉద్దేశంతో మనుషులు విర్రవీగి తిరుగుతారట. ఆ మాటనే సొలొమోను కూడా చెప్తూ, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకపోవటం చూసినప్పుడు మనుషులు ఏమైపోతున్నారు తెలుసా? చదువుదామా? ఆ మాట కూడా ఒకసారి చదువుతున్నాను చూడండి. లోకంలో మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనుకుంటే, 11 వచనం చదువుతున్నాను చూడండి. దాని పక్కనే మీ కుడి చేతి పక్కనే చదువుతున్నాను, ఆ పేసి వెనకాల. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవటం చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయదురు. చేసిన తప్పులకి శిక్ష మనుషులకు కనపడకపోతే, ఒకరు మనుషులు చేసిన తప్పిదాలు కనుక శిక్ష పడలేదనుకోండి, చేసే వాళ్ళు ఏమనుకుంటారట, ఇక విచ్చలవిడిగా తిరుగుతూ ఇంకా మమ్మల్ని ఎవరేమంటారు, మేము ఏం చేసినా కానీ మమ్మల్ని అడిగేవాడు లేరన్న ఉద్దేశంతో వాళ్ళు మరింతగా చేస్తారట. ఎక్కడ ఉంచోడు అక్కడ మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు కదా. ఈసారి అయితే కనుక తెలిసి కూడా కావాలనుకుని చెప్పి చెయ్యాలన్న ఉద్దేశంతోనే ఏదో పంతం పట్టి ప్రణాళిక చొప్పున చేస్తున్నట్టుగా చేస్తారట. ఇది మంచి క్రియలు కాదట, దుష్క్రియలే చేస్తారు. ఎందుకు ఆ తప్పులు చేస్తున్నారు అనుకుంటే, ఏమైంది, తప్పులు చేస్తే ఏమైనా శిక్షించే వాళ్ళు ఉన్నారా? నేను తప్పు చేస్తే కనుక నాకేమైనా శిక్ష పడుతుందా? నన్ను ఎవరు ఏమీ అనరు కదా, నన్ను ఎవరూ కూడా ఏమీ చేయలేరన్న ఉద్దేశంతో పనిగట్టుకుని మరీ తప్పులు చేస్తారు. ఇటు కూర్చున్న మీరు కూడా దయచేసి మాత్రం చాలా జాగ్రత్తగా ఆలకించండి. అందుకనే దీర్ఘశాంతము అనే మాటనైతే కనుక దేవుడు వాడుకున్నాడు. కారణం ఏంటంటే కనుక నువ్వు తెలియక తప్పు చేసేమో అనే ఉద్దేశంతో, తప్పు తెలుసుకుని మార్పు చెందుతావు అనే ఉద్దేశంతో దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. 1 రోజు, 2 రోజులు, నెల, సంవత్సరం ఉండొచ్చండి. అది నువ్వు బ్రతుకాలం అంతా కూడా దేవుడు నీకు క్షమించవచ్చు. అంత మాత్ర చేత నువ్వు చేసిన దానికైతే కనుక దేవుడైతే శిక్ష వేయకుండా వదిలేస్తున్నాడని మాత్రం అనుకోవద్దు సుమా. నేను ఏం చేసినప్పుడు కూడా నన్ను ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను ఎవరు కూడా అదిలించే వాళ్ళు ఎవరు లేరని మాత్రం విర్రవేగి తెగ సుమా. లోకంలో మనుషులైతే కనుక అనుకున్నారట, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకపోవటం చూచినప్పుడు మనుషులు ఏం చేస్తారంటే నిజంగా నా దుర్మార్గత్వాన్ని హృదయపూర్వకంగా చేసే పరిస్థితి. మన దేశం ఉంది అనుకోండి, మిగతా దేశాలకి మన దేశానికి ఉన్న పెద్ద వ్యత్యాసం ఏంటంటే చట్టాలు, న్యాయశాస్త్రం గురించి ఆలోచించినప్పుడు మనవారి చట్టాలు ఏదైనా ఒక తప్పు చేశారనుకున్నప్పుడు వెంటనే ఆ తప్పు చేసిన వాడిని పట్టుకోవడానికి కొంత టైం పట్టుద్ది, తర్వాత తీసుకెళ్లి వాడిని జైల్లో పడేస్తారు, లేకపోతే కనుక తరవడ చేస్తారు. అది ఎంత శిక్ష అనుకుంటప్పుడు వాళ్ళు చేసిన తప్పుకైతే మాత్రం వెంటనే శిక్ష పడదాన్ని. ఏదైతే కనుక బొంబాయి పేలుళ్ళప్పుడైతే కనుక ఘోరం జరిగినప్పుడు ఆ సమయంలో ఆ కసబ్ అనుకున్నవని శిక్షించడానికి కొన్ని సంవత్సరాలు పెట్టింది. ఈ సమయంలో చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కూడా ఏం చేస్తారు, ఊరికే జైలు పెట్టి మనల్ని పోషిస్తారే తప్ప, 4 రోజులు జైల్లో ఉంచి వదిలేస్తారే తప్ప మనల్ని ఎవరేం చేయగలరన్న స్థితి ఈ రోజు మన చుట్టూ ఉందని. మన చుట్టూ ఉన్నవారు మన చట్టాల గురించి ఆలోచించినా, మన న్యాయ సూత్రాల గురించి ఆలోచించినా ఎవరు ఏమీ అనకపోవటం. తప్పు చేస్తారని తెలిసి కూడా వారైతే కనుక మళ్ళా 10 మంది మధ్యలో తిరుగుతుంటే కనుక ఏముంది దీంట్లో చాలా మందికి అయితే కనుక విచ్చలవిడిగా విర్రవీగి తిరగటానికి అయితే కనుక మరింత ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. తప్పు చేసిన వాడు మరింతగా ప్రోత్సహించినట్టు అవుతుంది. నువ్వు చెయ్యి, నిన్ను ఎవరేం చేయగలరు,
నువ్వు తప్పు చేసి కనుక దొరకకుండా తప్పించుకుంటే చాలు. తప్పు చేశాను అందరూ అనుకుంటున్నా, చట్ట ప్రకారం కనుక ఒకవేళ కనుక అది నేరం కాకపోతే, చట్టం కనుక దాని ఏం కనుక ఒకవేళ కనుక తప్పు పట్టకపోతే నీ ఇష్టం, నువ్వేం చేసినా పర్వాలా. చట్టానికి దొరకకుండా నువ్వు ఎన్ని చేసినా పర్వాలేదు అనుకునేది లోకం యొక్క పద్ధతి. కానీ నువ్వు చేసే ప్రతిదాన్ని కూడా దేవుడు చూస్తున్నాడని చెప్పి దేవునికి భయపడి జీవించటం ఆత్మీయుల యొక్క పద్ధతి. ఈరోజు యేసుప్రభు భయపడమంది చట్టాల కోసం కాదండి, భయపడి బ్రతకండి. లోకంలో చట్టాలు ఏమి పట్టించుకోలేవు, ఏమీ కాదు కూడాను. ఈ రోజు కనుక చట్టాలకే కనుక అంత శక్తి ఉండి దాన్ని అది అమలు పరిచే వ్యక్తులకే కనుక అంత సామర్థ్యం ఉంటే, ఈరోజు ప్రపంచం అయితే కనుక ఇలా ఉండదు. ఎక్కడ చూసినప్పుడు కూడా ఏదో ఒక తగు, ఏదో ఒక గొడవ. గనులు అనుకున్న వాళ్ళు, ఏదైనా పేదవాళ్ళు అనుకున్న వాళ్ళు ఎడలైతే కనుక ఆ చట్టాలు పనికొస్తాయేమో తప్ప, ఈరోజు గనులు అనుకున్న వాళ్ళ ముందు ఆ చట్టం ఉండదు, పోలీసులు ఉండరు, న్యాయ వ్యవస్థ ఉండదు, ఎవరేమీ చేయలేరు. ఐక్యరాజ్య సమితి అని చెప్పి మన ప్రపంచానికి అంతటికి ఒక పెద్ద అనుకున్నట్టుగా ఉంటుందండి ఒక సభ. ఆ ఐక్యరాజ్య సమితిలో ఏ దేశంలో ఏం జరిగినప్పుడు కూడా దాని గురించి తెగనికి వాళ్ళు పరిశీలించి, ఇది అంతర్జాతీయ న్యాయస్థానం అని కోర్టు కూడా ఉంటుంది దానికి. అలాగే ఒక పరిపాలన ఉంటుంది, ప్రపంచానికి అంతటికి ఒక పరిపాలన కింద వాళ్ళు చేస్తారని. మనలో ఎవరన్నా ప్రపంచ దేశాల్లో దాదాపు 195 దేశాలు అనుకుంటూ వారిలో ఎవరన్నా పొరపాట్లు చేసినా, ఎవరన్నా ఒకవేళ కనుక బలహీనుడి మీద బలవంతుడు బలప్రయోగం చేసినా, వాళ్ళందరూ కూడా అయితే కనుక పెద్దనలాగా వచ్చే కనుక తీర్పు చెప్పి తప్పు అలా చేయకూడదని, ఒకవేళ చేస్తానంటే కనుక వాడిని అయితే కనుక 4 పీకనే కానీ వాళ్ళు సెట్ చేయడం కోసం ఐక్యరాజ్య సమితి అని ఒకటి ఉందని మనకి. దానికోసం పెద్ద బిల్డప్, దానికి ఒక అధ్యక్షులు, దానికి ఒక సెక్రటరీలు, దానికి ఒక పెద్ద భద్రతా మండలి, ఇంత బిల్డప్ ఉంది. కానీ అంత బిల్డప్ ఉన్న ఐక్యరాజ్య సమితి కూడా మన రష్యా యుద్ధం చేసినప్పుడు రష్యా అయితే కనుక ఐక్యరాజ్య సమితి ఏమని తెలుసా, పవాయ్ నువ్వు నాకు చెప్పేదేంటి. అలాంటి గొప్ప గొప్ప సంస్థలో లేకపోతే కనుక చట్టాలు అనుకున్నవి కూడా బలవంతుల ముందు అది ఎందుకు పనికిరావు. బలవంతుల ముందు అది ఎందుకు పనికిరావు. భేదవుల గురించి ఆలోచించినప్పుడు చిన్నోళ్ళ గురించి ఆలోచిస్తేనే. పోలీసు వారికి ఎవరు భయపడతారనుకుంటే, ఎవరు దారంట నడుచుకుంటూ వెళ్ళేవాడు, లేకపోతే గోచిగుడ్డ లేనోడు, లేకపోతే నెత్తి మీద అయితే కనుక ఇది పెట్టుకున్నాడు, మాస్క్ పెట్టుకున్నాడు, ఇలాంటి వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళు. కోట్లు కొట్టుకెళ్ళిపోయిన వాడిని అయితే కనుక ఎవడేం చేయడు. మట్టలు చేసిన వాడిని, మానభంగాలు చేసిన వాడిని ఎవరు వాళ్ళు పట్టించుకోలేరు. చిన్నోళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళ మీద పడిపోతారు అంతే. ఇదే చట్టం ఈ రోజు లోకంలో ఉన్నదంతా కూడా. అది ఏ దేశానికి వెళ్ళినా, ఇది కేవలం మన ప్రాంతానికి మాత్రమే కాదు, మీరు ఏ దేశానికి వెళ్ళినా. రష్యా ఈ రోజు అయితే కనుక ఉక్రెయిన్ అనే దేశాన్ని అయితే కనుక సర్వనాశనం చేసి ఎంతో మంది ప్రాణాలు అయితే తీసేస్తుంది. ఐక్యరాజ్య సంస్థ కూడా ఏమీ లేదు, ఊరికే చేతులు ముడుచు కూర్చుందంతే. అదే కనుక చిన్న చిన్న దేశాల మీద అయితే మాత్రం ఎగిరిగిరి పడిపోతూ వెళ్ళిపోతారు. లోకంలో ఉన్న చట్టాలు కూడా అంతే, చిన్నోళ్ళ మీదనే, పెద్దోళ్ళ మీద ఎందుకు పనికిరాదు. ఒకవేళ మన చుట్టూ ఉన్న సమాజాన్ని గురించి ఆలోచించేప్పుడు చిన్నదాన్ని చేస్తే కనుక పెద్ద గొడవ చేసేసి పోలీసులు వచ్చి మీద పడిపోయి లాక్కు నిలిపి చిత కొట్టేసి డిగ్రీ ప్రయోగించేసి ఏదోదో చేసేస్తారు వాళ్ళు. కానీ పెద్దోళ్ళు చేసినప్పుడు రాయల్గా వాళ్ళనైతే ఏసీ కార్లో తీసుకొచ్చి మళ్ళీ అదే ఏసీ కార్లో ఎంతో గౌరవంగా పంపిస్తారు. చివరికి ఏంటంటే ప్రజాస్వామ్యం లేకపోతే కనుక ధనం దుర్వినియోగం తప్ప అందులో ఏముండదండి. ఎందుకు అంటే కనుక వాళ్ళు ఇంతకంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు అనుకుంటే మమ్మల్ని అడిగేవాడే ఎవడు, మేము చేస్తే కనుక అడిగేవాడు ఎవడు, మమ్మల్ని వచ్చేస్తే కనుక నిలదీసేంత శక్తి ఎవరికి ఉందా, మమ్మల్ని తప్పు పట్టే శక్తి ఉందా. రష్యా వాళ్ళు అయితే కనుక అలాగే అన్నారు, ఎవడో అడిగేది రండి, ఎవడన్నా అడిగితే కనుక ముందు మీ సంగతి తేల్చేస్తానన్నాడు ఆ అధ్యక్షుడు. ఎవరు మాట్లాడలేదు, ఎందుకంటే బలవంతుడు కదా, వాడి చేతులు ఆయుధాలు ఉన్నాయి. వాడిని ఎవడు ఏమీ అనలేడు. వాడు చేసేది కనుక పరమ నేరం, పరమ ద్రోహం అయినప్పుడు కూడా వాడిని ఎవడు అంటలేదు. పైగా వాడిని సమర్థించేవాళ్ళు కూడా ఉంటారండి, వాడిని సమర్థించేవాడు కూడా ఉంటాడు. కానీ దేవుడు చూస్తాడు కదా, శిక్ష వేసేది దేవుడు. ఒకవేళ మనుషులు ఎవరూ కూడా అతన్ని కట్టలేకపోయినప్పుడు కూడా దేవుడు విధించే శిక్ష మాత్రం భయంకరంగా ఉంటుంది సుమా. దేవుడు విధించే శిక్ష ఇదే చెప్తున్నాడు ప్రసంగి భక్తుడు కూడా. తాను కూడా ఒక రాజు అయ్యుండి తన చుట్టూ చేరిన రాజులందరితో సమాలోచనలు జరుపుతున్నప్పుడు, వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా అతను పలుకుతున్న మాట, ఎందుకంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా చేయాలన్నా. ఎవరైనా తప్పు చేశారనుకుంటే కనుక వెంటనే శిక్ష ఎలా ఉండాలి తెలుసా, స్పాట్లో పడిపోవాలి. మీరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళండి, వాస్తవంగా కనుక ఇదే చట్టాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. అందుకని అక్కడ ఏదైనా చేయాలంటే కనుక భయం. ఎవరైనా ఏదైనా ఒక దొంగతనం చేయాలనుకున్న భయమే, ఒక నరహత్య, ఒక విచారమో లేకపోతే మరొకటి చేయాలనుకుంటే భయం. ఎందుకంటే కనుక మనలాగా ఉండదు, ఉదాసీనంగా ఉండదు. అక్కడ అనుకుంటే చాలా వెంటనే స్పాట్లోనే వాడిని నరికే వాళ్ళు చంపేయటమా ఏదో ఒకటి ఉంటుంది అంతే. కారణం అంటే కనుక ఇలాంటి తప్పు చేస్తే కనుక మరొకరు ఎవరు కూడా ఈ తప్పును ఇలాంటి చేసి చూసినందుకు గాను ఇంకెప్పుడు కూడా చేయరని వాళ్ళకైతే కనుక నమ్మకం. ఇంకో చట్టం కూడా అలాగే ఉంది కదా అని. కానీ ఈరోజు మనుషులైతే కనుక లెక్క లేకుండా తిరుగుతున్నారు. ఈరోజు ఎవరికి భయం లేదు. ఎవరైతే కనుక ఒకవేళ దేవుడు మమ్మల్ని ఏం చేయట్లేదు అనుకుంటున్నారా, లేకపోతే లోకంలో మనుషులు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైతే మాత్రం ఇక్కడ సొలొమోను ఆన్సర్ చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతిదానికి సమయం ఉంది సుమా. ప్రతిదాన్ని దేవుడు విమర్శిస్తాడు. ఓ సమయం వచ్చేటప్పుడు కనుక ఆయన అయితే కనుక దానికి తీర్పు చెప్పే రోజు వస్తుంది. ఈరోజు మన పాఠ్యభాగంలో కూడా అదే చెప్తాడు, ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. నేను విమర్శించే సమయం అంటే నీకు తీర్పు చెప్పే రోజు ఒకటి దేవుడు ఆల్రెడీ ఫిక్స్ చేశాడు.
ఒక రోజు ఉంది నీకంటూ, ఒక ఆఖరి రోజు అంటూ ఒకటి ఉంది. దేవుడు తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది. నువ్వు ఇన్నాళ్ళ వరకు ఏం చేస్తున్నప్పుడు కూడా నేను ఎవరు ఏమి చేయట్లేదు నువ్వు అనుకున్నా గానీ నీకు ఆల్రెడీ నీ కొరకైతే కనుక బోను ఒగ్గాడు, వల ఒగ్గి కూర్చున్నాడు అక్కడ. ఆ సమయంలో ఆ తీర్పు రోజున ఇక నువ్వు ఎటు కదలటానికి ఉండదు. ఆ తీర్పు రోజున అయితే కనుక నువ్వు ఎంత అరిచికి పెట్టినప్పుడు కూడా అయిన వాళ్ళు కూడా నేను ఎవరు కూడా పలకరించరు. నువ్వు ఎంత ఏడ్చుకున్నప్పుడు కూడా ఆ సమయంలో నీకెవరు కూడా సహాయం చేయలేరు. ఎందుకంటే కనుక దేవుడు కనుక ఒకళ్ళు కనుక నేను కనుక కార్నర్ చేయాలనుకుంటే ఇంకా అందులోంచి తప్పించుకోవటం ఎవరి వలన ఏ పని మాత్రం కాదు. లోకాన్నంతటినీ గడగడలాంచిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఏదో నాజీ నియంత హిట్లర్ అనుకుని జర్మనీని పరిపాలించిన వాడు. ఆ సమయంలో అయితే కనుక నా జాతే గొప్పది, అది ఆ టైంలో ఆర్యన్ జాతి అని ఏదైతే పిలుస్తారో మన దేశంలో కూడా ఉత్తర భారతదేశం వల్లనే ఆర్యన్స్ అనే పిలుస్తారని. ఆ ఆర్యులని ఎవరైతే ఉన్నారో ఆర్య జాతే గొప్పది అనుకుని చెప్పి అతను ప్రపంచాన్ని అయితే కనుక ఒక విధంగా వణికించేశాడు. ఆ రోజు దాదాపు 60 లక్షల మంది యూదులను అయితే కనుక ఊచకోత కోసేశాడు. దారుణాతి దారుణంగా పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు అని చూడలేదు, ఆడవాళ్ళు మగవాళ్ళని చూడలేదు, వృద్ధుల లేకపోతే ఇంకోటి అని కూడా చూడలేదు. వాడు ఎంత కసిగా ప్రవర్తించాలనుకుంటే కనుక దొరికిన వాళ్ళు దొరికినట్టుగా కనుక దాదాపు 60 లక్షల మందిని మూకుమ్మడిగా చంపేశాడు. ఇక యుద్ధంలో చనిపోయిన వారి గురించి చెప్పక్కర్లేదు. ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు అనేది కూడా వాడి వల్ల సమాధానం చెప్పుకోవాలి. అయినప్పుడు కూడా అంత క్రూరంగా ప్రవర్తించినందుకు గాను దేవుడు కూడా అతను కూడా టైం ఇస్తాడు కదండి. దేవుడు అతను కూడా టైం ఇస్తాడు కదా. చివరికి ఏం చేయలేకపోయాడు అతను. ఏమి చేయలేక చివరికి అండర్ గ్రౌండ్ లోనే తను ఎక్కడైతే దాక్కున్నాడో శత్రువులు చెప్పైతే తన చుట్టూ కార్నర్ చేశారు. తీర్పు చెప్పే రోజుకి వచ్చినప్పటికల్లా ఏం చేయలేక తన తుపాకీ తీసుకుని అయితే కనుక తను కాల్చుకుని చివరికి చచ్చిపోయాడు. అంతవరకు అతను చేసిన దుర్మార్గం అయితే కనుక ఒకలా లేదు. ఘోరాతి ఘోరంగా ప్రవర్తించాడు. ఎంతో మందిని అయితే కనుక ప్రాణాలు తీస్తాడు. ఉండదా? శిక్ష ఉంటుంది కదా. ఒకవేళ బైబిల్ చరిత్ర చదివి అనుకోండి, ఇలాంటి వాళ్ళు బోనంత మంది ఉన్నారు. రాజైన సౌలు దగ్గరికి వచ్చినప్పుడు అవటానికైతే కనుక దేవుడే అతన్ని అయితే కనుక ప్రేమించి అతను ఇజ్రాయేల్ దేశానికి రాజుగా ఉంటే బాగుంటుందని చెప్పి దేవుడే పెట్టాడట. రాజు కానంతసేపు కూడా ఎంతో వినయంగా ఉన్న ఆ సౌలు ఎప్పుడైతే కనుక తను రాజు అయ్యాడో చివరికి తనను రాజు చేసిన సమయంలో కూడా కాదన్నాడు. అతను తన రాజును చేసిన సమయంలో కూడా లెక్క చేయట్లేదు. నా అంతటి వాడు ఇంకెవరున్నారు కదని విర్రవిగి తిరిగాడు. సమయంలో కూడా ఏడ్చేటట్టండి, బాధపడ్డాడట. ఏంటి ఇలాగ నా చేతిలో పెరిగిన వాడు కదా, నా చేతుల్లో పెరిగిన వాడు కదా ఈరోజు నాకే తిరుగుబాటు చేసి నన్నే పట్టుకుంటున్నాడే, నన్నే బెదిరించేంత వరకు వస్తుందే అని చెప్పి ఇంటికి వెళ్ళి ఎత్తుకుని ఏడ్చుకుంటూ కూర్చున్నాడట. దేవుడు సమయంలో చెప్పాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇలాంటి వాళ్ళు చరిత్రలో చాలా మంది ఉన్నారు. తిన్న ఇంటి వాసాలు లెక్కించే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అన్నం పెట్టిన చేతిని ఏం చేస్తారట, కరిచేస్తారు. ఎవరి దగ్గరైతే విద్య నేర్చుకుంటారో ఆ గురువుకే పంగనామాలు పెట్టేవాళ్ళు ఈ రోజు లోకంలో చాలా మంది ఉన్నారు. నాన్న నువ్వు కంగారు పడొద్దు. ఇలాంటి వాళ్ళందరినీ పరిశీలించడం కోసమే ఇదిగో లోకం అయితే కనుక ఈరోజు రంగస్థలంగా ఉంది. ఎవరైతే కనుక నీతికి నిలబడతారో చివరి వరకు స్థిరంగా తను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే కనుక ఆదరిస్తారో వారు కదా రేపటి దినాన పరలోకానికి వారసులు. ఆ పరీక్ష కోసమే ఇక్కడ పెట్టాను, నువ్వు తొందరపడకని చెప్పి ఆ సౌలు స్థానంలో సమూయేలు వెళ్లి దావీదునైతే కనుక రాజుగా అభిషేకించాడు. ఆ రాజును ముందుగానే చేశాడు. కొన్నాళ్ళకైతే కనుక సమూయేలు ప్రవక్త చనిపోయాడు. ఈ సౌలైతే కనుక అందరినీ పోగొట్టుకున్నాడు. తనకి సహాయం చేసిన దావీదును పోగొట్టుకున్నాడు, తన రాజును చేసిన సమూయేలును పోగొట్టుకున్నాడు. అయిన వారు అనుకున్నవాడు తన తరపున ప్రార్థన చేయడానికి యాజకులు కూడా లేకుండా వాళ్ళు కూడా చంపేశారట. మనిషి మూర్ఖత్వం పెరిగిపోతే దుర్మార్గత్వం ఏ స్థాయిలో ఉంటుంది అనుకుంటే తనకు అన్నం పెట్టిన వాళ్ళని కాదు, ఎవరైతే కనుక ఆపద కలిగినప్పుడు సహాయం చేస్తారో వారిని కూడా చివరికైతే కనుక మింగేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తన మేలు కోరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అయితే కనుక కీడు కలిగించి వారిని ఎంతో ఇబ్బంది పెట్టిన వారు కూడా చరిత్రలో చాలా మంది ఉన్నారు. సౌలైతే కనుక ఇంక ఇది అని లేకుండా చేయాల్సిన తప్పులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తనకి సమయం వచ్చేంత వరకు దేవుడు ఏమీ మాట్లాడలా. తన ముగింపు రోజు కోసం దేవుడు ఎదురు చూస్తారంతే. అంటే చేతగా కాదు, మధ్యలో తీర్పు చెప్పడం ఆయనకి ఇష్టం ఉండదు. ఒక మనిషి యొక్క జీవిత సారం ఏంటనుకున్నప్పుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దేవుడు చూస్తారని. తనకి ఇవ్వబడిన జీవిత కాలంలో మధ్యలో దేవుడు కల్పించుకోడు. నీకు ఒట్టు టైం అవుట్ ఉంటుంది. నీ టైం అవుట్ అయ్యేంత వరకు కూడా దేవుడు ఏమీ మాట్లాడు కూడా. నీకు ఇచ్చిన టైంలో నువ్వేమనుకున్నా తెలుసా, తప్పు చేయగానే వెంటనే శిక్ష పడాలి కదా, నాకేమీ కలగలేదు అనుకుంటే కనుక నేను చేసేదాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు నువ్వు అనుకున్నా గానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమాత్రం తొందరపడ్డు. నువ్వు ఎన్ని చేసుకుంటూ వెళ్ళినప్పుడు కూడా అలా చూస్తూ కూర్చుంటాడు. చెయ్యి, నువ్వేం చేస్తావో చూస్తాను, నువ్వేం చేస్తావో నేను చూస్తాను, చేసుకుంటూ వెళ్ళి పర్వాలేదులే చూద్దాం, నేను ఎలా మిగతా వాళ్ళని ఎలా రక్షించుకోవాలో తెలుసు కదా అని. దావీదుని చంపాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ దావీదైతే మాత్రం తన దగ్గర నుంచి దూరంగా పంపించేసినట్టుగా దేవుడైతే మాత్రం అతని చేతుల నుంచి తప్పించేశాడు. ఇక సౌలైతే కనుక నాకు ఏదైతే కనుక ఏమీ ఎదురులేదన్న ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా చేశాడు. సమయం రానే వచ్చింది, తనకి తీర్పు చెప్పే రోజు రానే వచ్చింది. ఆ సమయంలో యుద్ధానికి వెళ్ళాడు, ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆ గిల్బో పర్వతం మీద అయితే కనుక యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో అయితే కనుక తన చుట్టూ చేరిన వారందరూ కూడా తన మీద బాణాలు వేశారట. ఎప్పుడైతే బాణాలు వేశారో తనకి చాలా దెబ్బలు తగిలేసినాయి, గాయాలైపోయినాయి. బాణం గుచ్చుకోవటం అంటే ఆషామాషి కాదు కదా. ఎప్పుడైతే వచ్చిందో తను చనిపోతున్నాను కదా అన్న ఉద్దేశంతో తనకు అర్థమైపోయింది.
శత్రువులు వచ్చి కనుక తను చంపితే కనుక ఒకవేళ ప్రాణాలతో పట్టుకుంటే తను ఎలా చాలా అవమానకరంగా చంపుతారు. ఓ సంసోన్ని ఎంత హీనాతిహీనంగా అయితే కనుక చంపారో అలాగే నన్ను కూడా చంపుతారన్న ఉద్దేశంతో తానే ముందు ఆత్మహత్య చేసుకుని అనుకున్నాడు. చివరికి తన కత్తితో తానే పొడుచుకుని అయితే కనుక చనిపోయాడు. ఇప్పుడు ఇది చరిత్ర. ఈరోజు నీకు కూడా చెప్తుంది ఏంటి కదా తెలుసా, అది హిట్లర్ అయినా కానీ చివరికి వాడినే చంపుకుంటాడు. హిట్లర్ అయినా కానీ చివరికి తన తుపాకీతో తానే కాల్చుకుంటాడు. కత్తి నమ్ముకున్న ఒకరు సౌలైతే కనుక తన కత్తితో తానే పొడుచుకు చచ్చాడు. ఈరోజు లోకంలో ఎవరైనా ఇలాంటి దుర్మార్గులు ఉన్నారనుకుంటే, దుష్టత్వంతో ఎవరైతే కనుక జీవిస్తున్నారో వారి బ్రతుకు కూడా చివరికి జరిగేది అదే. ఎవరూ కొట్టక్కర్లా, ఏ మనిషి వారి మీద చేయక్కర్లా. మళ్ళీ వాళ్ళు కొట్టి మనం నేరస్తులు అవటం ఎందుకు? వారి మీద చేయి చేసుకుంటే కనుక మళ్ళీ మన దేవుని దృష్టిలో నేరస్తులు అవటం ఎందుకు? మనం ఏం మాట్లాడక్కర్లా. సమయం వచ్చినప్పుడైతే కనుక దేవుడే దానికి తగిన తీర్పు చెప్తాడు. కాకపోతే లేట్ అవుతుంది అనుకుంటే మనుషులు విర్రవీగిపోతున్నారు. లోకంలో మనుషులేమో తీర్పు జరగకపోతే, శిక్ష పడకపోతే నన్నెవరేం చేయగలరని అనుకుని మరింత పెద్ద తప్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మొదట చిన్నగా ప్రారంభించిన ఇక నలుగురికి తెలిసిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా, తెగించిన వాడు అన్నట్టుగా ఇంకా టైంలో ఇంక ఎలాగైనా వెళ్ళిపోతాం కదా అనుకుంటాడు వాడు. కానీ సమయం ఉంది సుమా, ఎవరు తొందరపడద్దు. చాలా మంది ఏమనుకుంటారంటే కనుక ఏది దేవుడు దేవుడు అన్నారు, ఎక్కడున్నాడు దేవుడు? దుష్టులైతే కనుక ఈ విధంగా చెలరేగిపోతున్నారు కదా, వారందరూ కూడా చుట్టూను వారందరి గురించి అయితే కనుక చాలా హీనంగా మాట్లాడుతున్నారు కదా. మరి దేవుడే కనుక ఉన్నట్టయితే, ఆయనే కనుక యాక్షన్ తీసుకున్నట్టయితే కనుక ఈ ప్రపంచంలో ఉండదు కదా. కాబట్టి ఎక్కడున్నాడు దేవుడు అనుకో చెప్పి చాలా మంది అయితే కనుక దేవుని ఉనికిని గురించే వాళ్ళైతే కనుక డౌట్ఫుల్ గా మాట్లాడతారని. కానీ దేవుడు ఉన్నాడు, అందుకని ఆయనకి దీర్ఘశాంతము కదా. నోహు కాలంలో ప్రజలు తప్పు చేశారనుకున్నప్పుడు టైం ఎంత ఇచ్చాడు తెలుసా వాళ్ళకి? 100 సంవత్సరాలు ఇచ్చాడట. నోహుకు కాలంలో అయితే కనుక 100 సంవత్సరాల పాటు ఓపి పెట్టాడు దేవుడు. వాళ్ళు ఏమైనా మారతారేమో. నోహు చేసే పనిని చూసి వాళ్ళు కూడా అయితే కనుక తెలివి తెచ్చుకుని తమను తాము రక్షించుకోవడం 100 వెయిట్ చేశారు. ఏమో నీ బ్రతుకు కాలంలో దేవుడు మాత్రం చూడలేదా? మనము కూడా పొరపాట్లు చేస్తున్నప్పుడు తెలియక చేసిన తప్పులే. ఈ రోజైతే కనుక ఎవరైతే కనుక ఒకరికి కనుక మనకు అన్నం పెట్టారో వారిని గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అనుకున్నా, ఎవరైతే మీకు ఆపదలో ఒకరికి కనుక మీకు మేలు కలిగించారో వారి గురించి మీరు చెడు అభిప్రాయాన్ని వెల్లబడుస్తారు అనుకున్నా, చూస్తున్నాడు అనుకుంటే దాని అర్థం వెంటనే దేవుడు మిమ్మల్ని వదిలేశాడని మాత్రం కాదు. చెయ్యండి. అసలు మీలో ఎంత దుర్మార్గత ఉందో తెలియాలి కదా, మీరు ఎన్ని తప్పులు చేస్తారో తెలియాలి కదా. మీకు వేసే శిక్ష కూడా అంత కఠినంగా ఉండాలనుకుంటే మీలో ఉన్న ఆ దుర్మార్గత అంతా బయటకు వచ్చేయాలి. మళ్ళీ లేకపోతే చేయకుండా మానేసి మధ్యలో కనుక దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, నేనెక్కడ చేశానండి, నేను చేయలేదని చెప్పి అడ్డం తిరిగే పరిస్థితి వస్తుందండి. అందుకని నువ్వు చేయిస్తాడు. నీ చేత నీ మనసులో ఉన్న ఏదైతే ఉన్నదో ఆ దుష్టత్వాన్ని అంతటూ కూడా బయటకు తీసుకొస్తాడు. మాట చొప్పున, క్రియ చొప్పున సమస్తము కూడా దేవుడు చూస్తాడు. అది మనుషులకు తెలిసేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మనుషుల ముందు ప్రచారం కోసం ఆయన చేయడు, కానీ నువ్వు చేసేదంతా దేవుడు చూస్తున్నాడు. లోకంలో ఏ మనుషుల గురించి వచ్చేటప్పుడు కూడా మీరు కనుక ఒకవేళ దుష్టత్వం ఉంటే మీరు జాగ్రత్త పడండి. నన్ను ఎవరు చూడలేదు కదా, నన్ను ఎవడో పట్టించుకోవట్లేదని మాత్రం అనకండి. మీ ఇంట్లో వాళ్ళు, బయట ఉన్న సమాజం మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు చేసే ప్రతి పనిని కూడా దేవుడు చూస్తున్నాడు. వాటన్నిటికీ రేపటి దినాన ఆయన లెక్క అడుగుతాడు. ప్రతి దాన్ని కూడా ఆయన కనుక లెక్క అడుగుతాడు. విమర్శించడం అంటే దాని అర్థం అంటే కనుక దాని గురించి అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఎందుకు చేశావు, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, నీ వల్ల ఎంతమంది నష్టపోయారో తెలుసా, నువ్వు చేసిన పని దేవుని నమ్మకానికి ఎంత అవమానం కలిగిందో తెలుసా, చుట్టూన్న సమాజం నీ వల్ల ఎంత చెడిపోయిందో తెలుసా. ఎందుకంటే ఈరోజు చెప్పకూడని మాటలు చెప్తారు. సెలబ్రిటీస్ ఉంటారు కదా, 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వారు ఉంటారు. 1,00,000 మంది అభిమానులు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వారు పలికే కొన్ని పోకిరి మాటలు ఎంతమంది మీద ప్రభావం చూపిస్తాయో తెలుసా. అంతమంది యొక్క అభిమానాన్ని పొందుకున్న వాళ్ళు మాట జారేటప్పుడు ఒకటి కాదని 100 సార్లు వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ చిన్న పొరపాటు జరిగినప్పుడు కూడా 100 మంది చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ వలనైతే కనుక వాళ్ళు చేసే చిన్న పని, వాళ్ళు పెట్టే చిన్న ఫ్యాషన్, ఎందుకంటే చిరిగిపోయిన చొక్కా వేసుకుని వచ్చాడు అనుకోండి, వాడిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఇంకా ఆ చిరిగిపోయిన గుట్టలతోనే బయటకు వస్తారు. చూడండి, ప్యాంట్లు చిరిగిపోయి కూడా చాలా మంది అయితే కనుక ఇంతకుముందు బట్టలు చిరిగిపోయిన కూడా సిగ్గుపడేవాళ్ళు. వాటికైతే అతికేసుకుని కూర్చున్నారు. ఇప్పుడు అలా కాదు, కొత్త బట్టలు చింపుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఏంటంటే అదొక ఫ్యాషన్ అంతే. నిజమా? ఒంటి మీద కప్పుకోవడానికి బట్టలు ఉన్నాయా, లేకపోతే వాటిని చింపుకోవడానికి బట్టలు ఉన్నాయంటే కనుక ఏం చెప్తాం? పిల్లలు తెలియట్లేదు ఏమో. వాళ్ళకైతే కనుక ఎవరైతే కనుక వాళ్ళకి ఆదర్శంగా ఉన్నారో వాళ్ళు చేసిన పనిని వీళ్ళు చూసి మావాడేలా చేశారు కనుక మేమెందుకు చేయకూడదని. తల్లిదండ్రులు చేసిందని సహజంగా పిల్లలు చూడాలట. కానీ ఈరోజు తల్లిదండ్రులు చూస్తూ బతికే పిల్లలు లేరు కదా. అంతా కూడా సినిమా యాక్టర్లు చూస్తూ, రాజకీయ నాయకులు చూస్తూ, ఏదో క్రికెట్ ఆటగాళ్ళని చూస్తూ, లేకపోతే ఇంకొకరు చూసుకుంటూ బ్రతికిపోతున్నారే తప్ప మమ్మల్ని కన్నా తల్లిదండ్రి ఏం చెప్తున్నారో సంగతి కూడా తెలియదు. చివరికి తల్లిదండ్రులు కూడా కొంతమంది అయితే కనుక వారు కూడా బయట వాళ్ళని చూస్తూ బతుకుతున్నారు కనుకనే పిల్లలు కూడా వీళ్ళని చూడకుండా బతకటం అలవాటు అయిపోతుందండి. తప్పు అవుతుంది తెలుసా, పిల్లలు చెడిపోతున్నారు. నువ్వు చేసే పనుల వల్ల, నువ్వు పలికే పలుకుల వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది. నువ్వు చేసే పనులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో తెలుసా. చూడట్లేదని మాత్రం అనొద్దు, దేవుడు అన్నీ చూస్తున్నాడు.
దేవుడు అన్నీ చూస్తున్నాడు. కాదు ఎందుకు ఏం చేయట్లేదు అనుకుంటే నువ్వేదో అనుకుంటున్నట్టున్నా. చేతకాని వాడు మాత్రం కాదు. నీకు ఇచ్చిన టైం పూర్తవ్వాలి. దేవుని దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే ప్రతి మనిషికి ఆయన ఇచ్చిన టైం పూర్తి అయ్యేంత వరకు ఆయన ఏం మాట్లాడు. ఆ నిర్ణయించిన కాలం వచ్చేంత వరకు ఆయన మాట్లాడు. నువ్వు ఎన్ని చేసినా మాట్లాడు. ఎందుకంటే నువ్వు చేసినా ఏం చేయగలవు? ఆయన చిత్తాన్ని మార్చేయలేవు కదా. నీ వలనేమో ప్రకృతి ఏం మారిపోతుంది కదా, భూమి ఏమో తలకిందులు అయిపోతుంది కదా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నేను చేసే పనిని బట్టి దేవుడు వచ్చి ఆపు అంటాడా? ఆగమని చెప్పడు, ఆపు అని చెప్పడు. చూస్తా కూర్చుంటాడు. ఏం చేస్తావు? చెయ్యి. నీ చేతనైనంత వరకు నువ్వు చెయ్యి. ఇప్పుడు దేవుడు చేతనైంది అంటే ఇప్పుడు చేస్తాడు. మనుషులు నిన్నేమీ అనలేరు. మనుషుల వల్ల నీకే హాని కలుగుతూ, నీకే ఆపద కలుగుతూ. ఎందుకంటే నిన్ను ఎదిరించడం మనుషులకు చేత కాకపోవచ్చు. కానీ చూస్తాం కదా, ఆ రష్యా అధ్యక్షుడు ఒకళ్ళ పుతిన్ గారి దగ్గరికి వచ్చాను కూడా చూడండి. అతను ఎలాంటి వాడైనప్పుడు కూడా ఆ దేశంతో మనకైతే సత్సంబంధాలు ఉన్నాయని మన ప్రధానమంత్రి గారు చెప్తున్నాడు. ఎంత సత్సంబంధాలైనా తోటి వారిని అయితే కనుక ప్రాణాలు తెస్తుంటే కనుక సమర్థించడం అది ఎంతప్పటికైనా నేరమే కదండి. తోటివారు ఉసురు కట్టుకోవడం అంత మంచి మర్యాద కాదు కదా. చూడండి శిక్ష ఎలా పడుతుందో చూడండి. అది చూసినప్పుడైనా కానీ, ఎందుకంటే చరిత్ర చదువుతున్నప్పుడు మనకు అర్థమైతే వాటిని బట్టే మనం బుద్ధి తెచ్చుకోమన్నాడు దేవుడు. కనీసం లోకంలో జరుగుతున్న దానిని బట్టే కానీ ఈరోజు మనం బుద్ధి తెచ్చుకోవాలి సుమా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అయితే కనుక అదే. నీ ఇంటి పక్క జరుగుతున్నా, నీ ఊర్లో జరుగుతున్నా, నీకు తెలిసిన వారి దగ్గర జరుగుతున్నా తొందరేం పడద్దు. వాళ్ళు దుష్టత్వంతో దుర్మార్గత్వంతో విర్ర వీగుతున్నారు అనుకుంటే కనుక దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. హవ్వమ్మ పండు తెంపుకు తినటం దేవునికి తెలీదా? హవ్వమ్మ పండుగ తెంపుకు తినటం దేవునికి అది తెలియదంటారా? ఆదమ్మకి ఇవ్వటం తెలీదా? కయ్యిని హేబెల్ని చంపటం తెలియదంటారా? తెలీదంటారా? ఏం చేస్తారో చూద్దాని ఉద్దేశంతో ఆయన ఎలాగే చేతురుగట్టు కూర్చుంటాడు. నీకు స్వేచ్ఛ ఇచ్చాను, నీకు స్వతంత్రత ఇచ్చాను. తప్పు చేసే అవకాశం ఉండి కూడా తప్పు చేయకుండా ఆగిపోతావా? తప్పు చేసే అవకాశం వచ్చింది కనుక తప్పులోకి వెళ్ళిపోతావా? ఇదే దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న. నిన్నైతే కనుక శోధించడం కోసం, నిన్ను పరీక్షించడం కోసం కావాలని ఎదురుగైతే కనుక నీకు బలహీనత పెడతారు. తప్పు చేసే ఛాన్స్ ఎదురుగా వస్తుంది. కానీ నువ్వు మంచిదానివా చెడ్డోడు అన్న సంగతి ఎప్పుడు తెలుస్తుంది? అవకాశం ఉండి కూడా నువ్వు పొరపాటు చేయకుండా తప్పించుకున్న రోజున నువ్వు దేవుని యందు విశ్వాసం కనపరిచిన వాడవుగా కనబడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? తప్పు చేసే అవకాశం రానంతసేపు కూడా మనంత నీతిమంతులు పరిశుద్ధులు ఇంకొకరు ఉండరు. అలా కాకుండా ఎప్పుడైతే కనుక అవకాశం వచ్చిందో ఎవరో చూడలేదు కదా అన్న ఉద్దేశంతో, ఇక నన్ను ఎవరో పట్టించుకోరన్న ఉద్దేశంతో అయితే కనుక చెలరేగిపోయే తప్పులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరి ముందు గొప్పగా కనపడేవాళ్ళే, చీకట్లో మాత్రం వాళ్ళు చేసే పొరపాట్లు మాత్రం ఎవరికి కనపడలేని పరిస్థితి. చూడలేదు అనుకుంటున్నారా? దేవుడు చూడటం లేదని మీరు అనుకుంటున్నారా? చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడు. నువ్వు ఎవరెవరి గురించి ఏమేమి మాటలు మాట్లాడుతున్నావో చూస్తున్నాడు. నీకు తెలియకుండా, ఒక విధంగా మీ వాళ్ళు అనుకున్న వాళ్ళకి తెలియకుండా, తల్లి తండ్రికి తెలియకుండా, భర్తకి భార్యకి తెలియకుండా, బిడ్డలకి తెలియకుండా నువ్వు చేసేవన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. పాపం వాళ్ళకి తెలియదు కనుక నేనేం అనట్లా. లోకంలో మనుషులు చేసే పొరపాట్లు గుర్తించలేకపోతున్నారు కనుక నేనేం అనట్లేదు. కానీ దేవుడు మాత్రం చూస్తున్నాడు. చూసేది కనుకనే ఓ సమయం దానికి. సమయం అనుకుని నువ్వేమనుకున్నా తెలుసా? వెంటనే శీఘ్రముగా కలుగుపోవటం చూసి నువ్వైతే కనుక మరింత దొంగలా ప్రవర్తిస్తున్నాము. కానీ ప్రతిదానికి సమయం ఉంది. సొలొమోను అయితే కనుక ఒక మహారాజుగా ప్రతిదానికి ఓపిక పట్టాడన. రానే తప్పు జరగాలి కదా, ఆ తప్పునైతే కనుక రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి కదా, అప్పుడు కదా శిక్ష విధించడానికి మనకు అవకాశం ఉంటుంది. లేకపోతే కోర్టులోకి వెళ్తే కనుక నిలబడదాన్ని. ఆ కోర్టులోకి వెళ్ళినప్పుడు అయితే కనుక సింపుల్ గా అయితే కనుక బెయిల్ ఇచ్చేసి వెళ్ళిపో అంటారు అంతే. లేకపోతే ఈ కేసు కొట్టేశాను కదా అంటే, ఎందుకంటే సాక్ష్యాలు లేకపోతే కుదరదు. నువ్వు చేసే తప్పు దేవుని దగ్గర అయితే మాత్రం ఇలా బెయిల్ ఇవ్వటం, సాక్ష్యాలు లేకుండా పోవటం అంటూ ఉండదండి. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. తప్పు ఎవరు చేసినప్పుడు కూడా శిక్ష మాత్రం గ్యారెంటీ ఉండదు. మోషే అంతటి వాడిని గురించి కూడా, దావీదు అంతటి వాడిని గురించి కూడా దేవుడు తప్పట్టాడు సుమా. అబ్రహాం అంతటి వాడు కూడా దేవుడు తప్పట్టాడు. అబ్రహాం వెళ్లి షారయి మాట విని హాగరుతో కాపురం చేసి బిడ్డని కనటం దేవునికి తెలీదా? సంవత్సరం పాటు మారు మాట్లాడుకుని కూర్చున్నాడు. దేవుడేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ఎందుకు చూస్తా, ఎందుకు నన్ను కాదనుకుని ఏదో చేస్తున్నారు కదా, నా ఎందుకు భయం లేకుండా అతను అబ్రహాం ఏదో చేస్తున్నాడు కదా ఉద్దేశంతో ఓపిక పట్టాడు. అబ్రహాము చేసిన పని తన నెత్తి మీదకి వచ్చిన రోజున, తను చేసిన పని తప్పేంటో తనకి తెలిసి వచ్చిన రోజున అప్పుడు వచ్చాడు. నువ్వు చేసిందంటే నీకు అర్థమైందని. అప్పుడు వెంటనే 2 చేతులు జోడించి ఏమన్నట సాష్టాంగ నమస్కారం చేసినట్టు. నోటంటే ఒక మాట కూడా చెప్పలా. అబ్రహాము దేవుని ముందు నోరు విప్పడానికి కూడా అవకాశం లేకుండా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే తను చేసిన తప్పేంటో తనకు తెలిసి వచ్చింది. ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు చేసే పనిని ఒకసారి చూసుకో. నువ్వు చేసే పని దేవుడు ఒప్పేటట్టుగానే ఉన్నాడా? ఆయన అంగీకరించేటట్టుగానే ఉన్నాడా? ఆయన అంగీకరించేటట్టున్నాడా? ఒకవేళ కనుక దేవుడు అంగీకరించకపోయినా నా ఇష్టమని వెళ్తే, నన్నేమి దేవుడు అనట్లేదు కదా నువ్వు అనుకునేటట్టయితే కనుక ఆయన చూడట్లేదు అనుకుంటే తప్పు. నీకు ఎందుకంటే అవకాశం ఇచ్చాడు, నీకు స్వేచ్ఛనిచ్చాను కదా, ఏం చేస్తావో చూడాలనుకున్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తావో చూడాలనుకుంటే కనుక నువ్వు చేసే పని ఏంటి? ఒకవేళ కనుక అది విమర్శించే రోజున ఏమిటంట, లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారం అవుతుంది. ఖచ్చితంగా తీర్పు చెప్తాడు.
భారం చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా కిరాతంగా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, కంటకులుగా తయారైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేసే పని అయితే కనుక విచ్చలవిడిగా, వాళ్ళు దుష్టత్వం దుర్మార్గత్వం అయితే కనుక ఎంతో మందిని అయితే కనుక ఇబ్బంది పెట్టేట్టుగా ప్రవర్తిస్తున్నారు. టైం ఉంది, కానీ ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందుతావేమో, తప్పును తెలుసుకుని దేవుని ముందు క్షమాపణ కోరుకుంటావేమో, నీ వల్ల ఎవరికైతే అన్యాయం జరిగిందో వారు నిన్ను చూసైతే కనుక దేవుని మహిమపరుస్తారేమన్న చిన్న ఆశతో అయితే కనుక దేవుడు ఇప్పటి వరకు నేను చూస్తున్నాడు. మారు మనసు నీ చేతిలో ఉంది, నువ్వు దేవుని వైపు తిరగటం అనేది నీ చేతిలో ఉంది కనుక నీ అభిప్రాయం కోసం అయితే కనుక దేవుడు చూస్తున్నాడు, నీ తీర్మానం కొరకు దేవుడు చూస్తున్నాడు. ఓపిక పట్టినంతసేపు ఓపిక, నీకు ఇచ్చిన టైం ఉన్నంతసేపు ఓకే. ఏదో పరీక్ష హాల్లో పేపర్ రాయడానికి వెళ్ళారనుకోండి, పరీక్ష రాయడానికి 2.5 గంటలో 3 గంటలో టైం ఇస్తారు. అక్కడ ఆ 3 గంటలు నువ్వు ఏం చేసినా అక్కడ ఇన్విజిలేటర్ మాత్రం పట్టించుకోడు. నువ్వు కూర్చుని పరీక్ష రాస్తావా, లేకపోతే కనుక నోట్లో పెన్నెట్టుకునైతే కనుక ఏదో ఆలోచించుకుంటావా, లేదా నిద్ర వస్తే కనుక పడుకుంటావా, ఏమీ మాట్లాడరు. నీకు ఇవ్వబడిన పరీక్షా సమయంలో అయితే నువ్వు ఏం చేసినప్పుడు కూడా నువ్వు ఏది అడిగినా ఇస్తారు. మంచిలు కావాలనుకున్నా వాళ్ళే పట్టుకొచ్చిస్తారు, ఎడిషనల్ పేపర్లు కావాలనుకున్నా వాళ్ళే పట్టుకొచ్చిస్తారు. నువ్వేమి రాసినావు, ఇక రాసిన టైం అయిపోయిన తర్వాత వెంటనే బెల్ల కొడతారు. ఇక నువ్వు రాస్తానన్నా రాయనవారు వెంటనే తీసేసుకుంటారు, పేపర్లు తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు అందులో ఏమి రాసావో దాన్ని బట్టి వాల్యూ చేస్తారు. నువ్వు పాస్ ఆ ఫెయిల్ అనే సంగతి అప్పుడు ఉంటుంది. నువ్వు పరీక్ష రాసేంత వరకు నిన్ను ఎవరో డిస్టర్బ్ చేయరు. ఆ పరీక్షా సమయం పూర్తయ్యేంత వరకు నిన్ను ఎవ్వరూ ఏమీ అన్నారు. నువ్వు ఏం చేసినప్పుడు కూడా చెల్లుబాటు, అక్కడ నువ్వు ఏం చేసినప్పుడు కూడా చెల్లుబాటే. ఈరోజు మనకు కూడా దేవుడు ఇచ్చిన సమయం పూర్తయ్యేంత వరకు ఆయన ఏం మాట్లాడు. నీకు ఇచ్చిన సమయంలో నువ్వు చేసిన పనిని బట్టి, నువ్వు చేసావా చేయలేదా, లేకపోతే చేసిన పని దేవునికి ఇష్టంగా ఉందా, ఆయనకెత్తికిన విరోధంగా ఉందా, వీటిని బట్టి రేపటి దినాన నీకు తీర్పు జరిగిపోతుంది. లేకుండా మాత్రం లేదు, విమర్శ సమయం మాత్రం ఉన్నది. ఆ విమర్శ చేయకపోతే కనుక ఈ రోజు వరకు భూమి ఉంటుందా? విచ్చలవిడిగా తిరుగుతారు, భయం ఉండదు మనుషులకి. ఆ భయం కరగాలనుకుంటే కనుక దేవుడు విధించే శిక్షను చూసినప్పుడు అబ్బో పొరపాటును కూడా నేను మాత్రం తప్పు చేయకూడదు కదా, ఇగో నాకంటే ముందున్న వాళ్ళు చేసిన పొరపాట్లు బట్టి వాళ్ళకి పడిన శిక్ష ఏంటో, వాళ్ళకి వచ్చిన చావేంటో నేను కళ్ళారా చూశాను కదా. వద్దు వద్దు అనుకున్నప్పుడు కూడా దెలీలా దగ్గరికి వెళ్ళిన సంసోను పరిస్థితి ఏంటి, చెప్పినప్పుడు కూడా మాట వినకుండా వెళ్ళిపోయిన సౌలు పరిస్థితి ఏంటి, దావీదు దగ్గరికి వచ్చేప్పటికీ తన రాజును కదా ఉద్దేశంతో కనుక తను చేయకుండా పని చేసినందుకు దావీదు పడిన శిక్ష. వీళ్ళందరూ పెద్దోళ్ళే అండి, వీళ్ళు శత్రువులు విలన్లు కాదు. వీళ్ళు దేవుని చేత మంచి అనిపించుకున్న వాళ్ళు కూడా దేవుడైతే కనుక ఊరుకోలేదు. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా దేవుడైతే కనుక శిక్ష విధించకుండా ఊరుకోలేదు. ఏదో నిన్ను చూసి ఎగ్జామ్షన్ ఇస్తాను మాత్రం అనుకోద్దే. నువ్వు దేవుని ఎడల ఎంత భయం భక్తి కలిగినా, దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నా, నీతిమంతులను అందరి చేత అనిపించుకున్నప్పుడు కూడా నీలో గనక పొరపాటు ఉందనుకుంటే కనుక ఆ పొరపాటును బట్టి దేవుడు విధించే శిక్ష చాలా భయంకరంగా ఉంటుందన్న సంగతి మాత్రం గుర్తుపెట్టుకోండి. వెంటనే జరగట్లేదని మాత్రం విర్రవేయకండే, నీకు ఇచ్చిన టైం ఉంది. ఆ సమయం పూర్తయిన తర్వాత తప్పకుండా దేవుడైతే మాత్రం దాని గురించి లెక్క అడుగుతాడు. చేసిన పనులు బట్టి లెక్క, దాన్ని బట్టి తీర్పు అయితే చెప్తాడు. ఆ తీర్పుని ఇంకెవరు కాదంటానికి లేదు. ఇక పైకోర్టుకి అప్పీల్ చేసుకుంటా అనుకునే పరిస్థితులు కూడా ఉండదండి. ఉన్నదో ఉన్నట్టుగా దాన్ని నెరవేర్చుకోవాల్సిన సమయం అయితే మాత్రం ఉంటుంది కదా అని. అందుకని దేవుడు విధించే తీర్పు కొరకు మనుషుల్లా కాకుండా లోకపరమైన మనుషుల కట్టడాలను బట్టి అయితే కనుక ఎవరు కూడా తేలికగా తీసుకోవద్దు. ఈరోజు లోకంలో జరుగుతున్న దాన్ని బట్టి ఈరోజు ఎవరికి భయం లేదండి. ప్రభుత్వం అంటే భయం లేదు, అధికారులు అంటే భయం లేదు, చట్టం అంటే భయం లేదు, న్యాయం అంటే భయం లేదు. అందరూ కూడా తేలికగా తీసుకున్నారు. రీజన్ ఏంటంటే కనుక అక్కడ ఏం జరగట్లేదు కనుక, అది జరిగేది ఏదీ లేదు. ఎవరో చేత కాని వాళ్ళు, లేకపోతే కనుక లేమి కలిగిన వాళ్ళు, బేదలో దరిద్రులు అనుకున్న వాళ్ళు అయితే కనుక తెలియకుండా దాని గురించి అయితే కనుక బలైపోతారేమో తప్ప, అధికారం ఉన్న వాళ్ళు, పేరు కలిగిన వారికి అయితే కనుక ఏ శిక్ష పడదన్న ఒక నమ్మకం లోకంలోకి వచ్చిందని. సో ఆ డబ్బే గనక మనం సంపాదిస్తే, ఆ పదవే గనక మనకు వస్తే, ఆ పేరు ప్రఖ్యాతలు మనకు వస్తే మళ్ళీ ఎవరు ఏమి చేయాలని ఉద్దేశంతో ఈరోజు చాలా మంది వెర్రవీగి తిరుగుతున్నారు. వారిని చూసి మీరు తొందరపడకండి. మనుషులు ఏమీ చేయలేకపోయినప్పుడు కూడా దేవుడు విధించే శిక్ష మాత్రం పరమ భయంకరంగా ఉంటుందన్న సంగతిని ప్రతి ఒక్కరు గుర్తెరిగి ఆ శిక్షలోకి మనం వెళ్లేవారం కాకుండా ఆ దేవుని చిత్తాన్ని బట్టి రేపటి దినాన దేవుడు మనకి తీర్చబోయే తీర్పు కొరకైతే మాత్రం మనం అందరం కూడా కనుక ఆసక్తిగా ఎదురు చూసేటట్టుగా, అందుకు తగినట్లుగా వినయంగా మనం అందరం కూడా ఆ దేవుని ముందు సిద్ధపడేటట్టుగా మనందరం ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అల్పులమైన మమ్మను ప్రేమించి మీ ప్రియపిల్లలముగా ఈ ఉదయకాల సమయం ముందు మీ సన్నిధిని బట్టి సంతోషించడానికి, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన నేటి దినాన్ని మీ మాట చొప్పున ప్రారంభించుకోవడానికి చక్కటి అవకాశం ఇచ్చారు. లోకమును గురించి ఆలోచించినప్పుడు దుష్టిని ఎందున్న లోకము తండ్రి, దుష్టత్వంతో దుర్మార్గత్వంతో తిరుగుతున్న లోకం తండ్రి, ఈ రోజు ఎవరైతే బలిమి కలిగిన వారు ఉన్నారో, ధనము కలిగిన వారు ఉన్నారో, అధికారము కలిగిన వారు ఉన్నారో తండ్రి, తమకున్న స్థితిగతులను బట్టి విచ్చలవిడిగా వెర్రవిగి తిరుగుతూ చేయరాని ఎన్నో తప్పులు చేస్తున్నారు. అయినప్పుడు కూడా వాళ్ళకి ఏ శిక్ష కలగకపోవటం చేత మేము చేసిన తప్పు లేదనుకో చెప్పి మిగిలిన వారు కూడా వారినే ఫాలో అయ్యే పరిస్థితి కనుక వస్తుంది.
నిశ్చితమైతే అలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు వెళ్లేవారం కాకుండా, లోకంలో మనుషులు ప్రభా మాకు ఎలాంటి శిక్ష వేయలేకపోయినప్పుడు కూడా మీరైతే మాత్రం అన్నింటికీ రేపటి దినాన తీర్పు తీర్చబోతున్నారని, మనుషులు చేసిన ప్రతి క్రియ అది చిన్నదైనా గానీ పెద్దదైనా గానీ ప్రతిదానికి ప్రభా మీ దగ్గర లెక్క అడుగుతారన్న సంగతిని ప్రతి ఒక్కరు గుర్తెరిగి, మనుషులను బట్టి కాకుండా మిమ్మల్ని చూస్తూ ప్రభా మీకు భయపడి జీవించగలిగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని వేడుకొనుచున్నాం. లోకంలో ప్రభా ఇన్నాళ్ళు మేము తెలియక తండ్రి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోక ప్రభా చేసిన పొరపాట్లన్నిటిని బట్టి ఈ సమయంలో క్షమాపణ కోరుకొనుచున్నాం తండ్రి. మా తల్లిదండ్రులకు తెలియకుండా, భర్తకు భార్యకు తెలియకుండా, మా బిడ్డలకు తెలియకుండా, చుట్టూ ఉన్న సమాజానికో అధికారులకో నాయకులకు తెలియకుండా చాలా పొరపాట్లు చేశాం. దయతో మమ్మల్ని మన్నించండి, క్షమించండి ప్రభా. మీ కృపకు తగినట్టుగా మమ్మల్ని ఎత్తిపట్టుకునండి. మీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని కడుగుమని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాం. ఇక నుంచి అయినా కానీ ప్రభా తండ్రి మీ మాటను లక్ష్యం చేస్తూ తండ్రి ప్రతిదానికి మీరు తండ్రి మాకు తీర్పు చెప్పే రోజు ఒకటి ఉందని, ప్రతి పనిని మీరు విమర్శించే సమయం ఒకటి ఉందన్న సంగతిని గుర్తెరిగి తండ్రి ఆ సమయంలో ప్రభా మీ ముందు దోషులుగా నిలబడే పరిస్థితి రాకుండా మేమందరము మీ చిత్తానికి తగినట్టుగా జీవించగలిగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని వేడుకొంచున్నాం. అనుగ్రహించబడిన నేటి దినాన్ని ప్రారంభించుకొనిచుండగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. దుష్టుని వల్ల ఎలాంటి శోధన కలగకుండా మీ సన్నిధిని బట్టి మాకు కావలసిన కాపుదలను, నేటి దినాన్ని మేము నెరవేర్చవలసిన ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నెరవేర్చుకున్నట్లుగా కావలసిన రాత్రి మీ పాద సన్నిధికి చేరి మీరు చేసిన మేలును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకునే భాగ్యాన్ని దయచేయమని, అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.